ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన క్రీస్తు నామములో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. అమ్మ, అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారు? ప్రతిరోజు ఇలా కలుసుకోవడం మంచి కుటుంబం మనం కదా. ఎంత చక్కటి కుటుంబం అంటే యూట్యూబ్ కుటుంబం కదా, ప్రార్థనా కుటుంబం. దేవుడు ఇలా కలుసుకుని ఒకరికొకరు ఆదరించుకోవటంలో, ప్రార్థన చేయటంలో, దర్శించటంలో. నిన్నటి దినమున ఒక బిడ్డ నాతో మాట్లాడింది. అమ్మా, నేను చాలా దుఃఖంతో ఉన్నాను, చాలా ఏడుస్తున్నాను. అలాంటి టైములో దేవుడు మీ వాక్యం ద్వారా నాతో మాట్లాడారు. వాళ్ళ చాలా దూరపు ఊరు. దేవుడు నాతో మాట్లాడారమ్మా. ఎంత ఏడ్చానో, ఎంత దుఃఖపడ్డానో, ఎంత కన్నీరు కార్చానో దేవుడు అంతగా నన్ను ధైర్యపరిచారు, అంతగా నాతో మాట్లాడారు, అంతగా నన్ను బలపరిచారు అని చెప్పడం జరిగింది. నిజంగా ఆ టైంలో నాకు చాలా సంతోషం వేసింది, ఆనందం అనిపించింది. దేవునికి మహిమ కలుగునుగాక. స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం లూకాసు వార్త 18వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. వారు విసుగక నిత్యము ప్రార్థన చేయి ఉండవలను అనుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్యపెట్టకయు నుండి ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉన్నాడు. దేవునికే స్తోత్రం. 2 మాటలు ఈరోజు మనతోటి మాట్లాడుతున్నారు. వారు విసుకక నిత్యము ప్రార్థించాలట. ఏంటంట దేవుని బిడ్డలారా? వారు విసుకక నిత్యము ప్రార్థన చేయాలనుటకు ఆయన ఉపమానం చెప్తున్నాడు. దేవునికి భయపడక మనుషులను లక్ష్య పెట్టని ఒక వ్యక్తి, ఆమె ఒక విధవరాలు ఎడల ఒక బాగా కఠినమైన మనస్సు కలిగి ఉన్నాడంట. ఆ కఠినమైన మనస్సు, ఆ కఠినమైన ఆత్మను ఎప్పుడైతే కలిగి ఉన్నాడో ఆ రోజు దేవుడు ఆమె ప్రార్థన ద్వారా దేవుడు ఎటువంటి కఠినమైనటువంటి వారిని దేవుడు తప్పించాడో ఈ అంశంలో మనం చూస్తూ ఉన్నాం కదండి. నిజంగా దేవుని బిడ్డలారా, నీ ప్రార్థన ముందు ఎంత కఠినమైన కార్యమైన, ఈరోజు ఒక సేవకులు చెప్తున్నారు, కోర్టులో కేసులు ఉన్నాయా? కోర్టులో మా దగ్గరికి ఒక మంచి దైవ సేవకుడు వచ్చాడు, మంచి అభిషక్తుడు. ఆయన చాలా చక్కగా ఉన్నట్టు చెప్తున్నాడు. ఒక ఆమెకి ప్రైడ్ బ్లడ్ ఉంది, గడ్డంది లోపల, అది మాకు మాత్రమే తెలుసు అంటే దేవుడు ఆయన చెప్తున్నాడు. అలాగే ఈరోజు చెప్తున్నాడు, ఎవరైతే కోర్టు కేసుల్లో స్థలాల విషయంలో, ల్యాండ్ల విషయంలో, తర్వాత బందీలుగా ఉంటూ జైలు రాకుండా మీకు దేవుడు కార్యం చేయబోతున్నాడు అని చెప్పాడు. నిజంగా నేను అప్పుడు అంటున్నా, విసుకక ప్రార్థనలో ఎంత అద్భుతం ఉంది, మనం చేసే ప్రార్థనలో ఎంత ఆశ్చర్యమైన కార్యం ఉంది, ఎంత విడుదల ఉంది. చూడండి, అలాంటి అన్యాయస్తుడైనటువంటి వ్యక్తిని ఒక న్యాయం చేసేవాడిగా, ఒక స్త్రీ ప్రార్థన బట్టి, ఒక పురుషుని ప్రార్థన బట్టి, ఒక నీతిమంతుల ప్రార్థన బట్టి, ఒక నీతిమంతుల యొక్క పౌరుషమును బట్టి, రోషమును బట్టి దేవుడు చేస్తూ ఉన్నాడు అంటే అది కేవలము దేవుని యొక్క కృప. ఆమేన్, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డ, ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో దేవుడు ఎంత కఠినమైన కార్యమైనా నీ ప్రార్థన బట్టి దేవుడు కార్యం చేయబోతున్నాడు. నీ ప్రార్థన బట్టి ఎంత కఠినమైనటువంటి కార్యమైనా దేవుడు నీ జీవితంలో ఒక అద్భుతమైన కార్యాన్ని చేయబోతున్నాడు. ఆమేన్. దిగులు పడుతున్నావా? ఇది నాకు జరగదు, ఎన్ని సంవత్సరాలకి నా వల్ల కాదు అని నీవు అనుకుంటున్నావా? తప్పకుండా ప్రభువైన యేసు నీ జీవితంలో ఈ కార్యమును దేవుడు చేయబోతున్నాడు. ఆమేన్ అంటూ ఆమెన్ చెప్పు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, నిజంగా చూడండి, అతనే సాక్ష్యం చెప్తున్నాడు. అమ్మో, నేను ఎంత అన్యాయస్తున్నో, నాకెంత న్యాయం లేదో, అయినా సరే ఈ స్త్రీ రోజు వచ్చి నన్ను వేధిస్తుంది. నిజమే, నన్ను రోజు అడుగుతుంది, కోపం వస్తుంది, కానీ విసిగిపోయి కార్యం చేశాను అంటున్నాడు. అమ్మ, రోజు ప్రార్థన చేయలేను, లేకపోతే దేవుడు నా జీవితంలో కార్యం చేయట్లేదు అనుకుంటున్నావా? తప్పకుండా ప్రభువైన యేసు నీ జీవితంలో మీ ప్రార్థన బట్టి, అందుకే అన్నారు నీతిమంతుల ప్రార్థన కొంచెం చేసినా పర్వాలేదండి. వారు యథార్థంగా ఉన్నట్టయితే, వారు మంచి ప్రవర్తన కలిగి ఉన్నట్టయితే, వారు చేసే చిన్న ప్రార్థనైనా దేవుడు అద్భుతమైన కార్యంగా మార్చగలిగిన శక్తివంతుడు. ఈ స్త్రీ ద్వారా విసిగిపోబాకు, కార్యం జరగలేదని, ప్రార్థన జరగలేదని విసిగిపోకుండా దేవుని వైపు నువ్వు చూసినట్టయితే
తప్పకుండా దేవుడు నా జీవితంలో కార్యమును చేయబోతున్నాడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, ఎవరైతే కఠినమైనటువంటి సమస్యల చేత బాధపడుతున్నారో తండ్రి, వారందరికీ మీరు అద్భుతమైన కార్యమును జరిగించి వారి ప్రార్థనకి ప్రతిఫలము కన్నులారా చూచుదురుగాక, వారి విజ్ఞాపన నెరవేర్పు జరుగునుగాక, వారి ప్రార్థన ప్రతిఫలం ఈ దినము అనుభవించుదురుగాక, వారి కన్నీటికి తగిన అద్భుతమైన కార్యమును వారి జీవితంలో జరిగించి మేము పొందుకోమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మలను దీవించునుగాక. మీ ప్రార్థనకి తప్పక కార్యం చేస్తాడు. ధైర్యంగా ఉండండి. ఆమేన్.